కాస్త మనం ఆలోచన చేయాలి. మనం ఎదుగుతూ ఉన్నాం, వయసు పెరుగుతుందా లేదు? ఆలోచన పెరగాల, వయసు పెరగడం కాదు, ముందేం పెరగాలి? ఆలోచన పెరగాలి. ఆలోచనతో పాటు అర్థం చేసుకునే బుద్ధి కూడా రావాలి. ఆలోచనతో పాటు ఏముండాలన్నాను? అర్థం చేసుకునే బుద్ధి కూడా ఉండాలి. కొంతమంది ప్రతి మాటను అపార్థమే. నువ్వు ఎలా చెప్పినా, నువ్వు నవ్వుతా చెప్పినా అపార్థమే, నువ్వు సీరియస్గా చెప్పినా అపార్థమే, నవ్వినా అపార్థమే, అలా దగ్గినా ఇలా తుమ్మినా అపార్థమే. ఇంక అపార్థం చేసుకునే వాళ్ళతో ఏమన్నా చెప్పగలమా? ఏమా మరి నువ్వు ఎలాంటి వాడువో అర్థం చేసుకుంటావా? ఓకే, తమ్ముడు అర్థం చేసుకుంటాడు, అర్థం ముందే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జోక్ చేసినంతే, అర్థం ముందు ఉండండి. చాలా మంచి వ్యక్తి, హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, చదువుతున్నాం, దేవునికి మందిరంలో ఉంటున్నాం, మనం నలుగురు చెప్పాలి కదా. మనమే నలుగురితో చెప్పించుకో ఉంటున్నప్పుడు ఇంక నలుగురికి ఏం చెప్తాం? మనం చెప్పాలి, నలుగురికి చెప్పాలి. చెప్పాలంటే మన కోపం తగ్గాలి, ఆలోచన పెరగాలి. ఆ మాట యొక్క భావం ఏంటి, ఆ మాట యొక్క అర్థం ఏంటి, అది కూడా మనం ఆలోచించాలిగా, ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనం ఎవరికి నేర్పించాలి? మనం నేర్చుకోవాలి, బిడ్డలకు నేర్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేర్పించాలి. నేర్పించకపోతే మాత్రం చాలా కష్టం. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. నేను అదే వీళ్ళకు కూడా నేర్పిస్తున్నా. ఓఫిర్ బాబుకి కానీ సాత్విక కానీ చెబుతూ ఉంటాను. కొన్నిసార్లు ఏంటంటే షార్ట్ అన్నమాట, టప్మని సమాధానాలు అని చెప్పేయటం, అది మంచిది కాదు, అట్లా చెప్పకూడదు అని కూడా చెప్తాను. వాళ్ళు నా బిడ్డలు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి దాచేయటం గట్ట ఏమి ఉండదు. నేర్పించుకుంటూ వాళ్ళని పెంచాలన్నమాట. దేవుని స్తోత్రం. మీరైనా ఎవరైనా, మీరే ఆత్మీయ బిడ్డలు, మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీ ఇల్లు బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది. అవును కదా? ఇల్లు కట్టుకుంటున్నారు లేదు మీరు? అలానే కుటుంబాన్ని కట్టుకోవాలి. సరేనా మాట? అర్థమైందా? ఇంటికంటే ప్రాముఖ్యమైనది కుటుంబమే. దేవుని స్తోత్రం. ఇల్లున్నా లేకపోయినా డేరాలోనే బతకొచ్చు, కానీ కుటుంబం చెదిరిపోయిందంటే మాత్రం సమాధానం. ముందు దేన్ని కాపాడుకోవాలి? కుటుంబాన్నే